హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. అమ్మవారి దయ వల్ల అందరు బాగుండాలని కోరుకుంటాను. ఇలా ముచ్చట ఏంటంటే ఫ్రెండ్స్, ఒక రాజుకు ఏడుగురు కొడుకులు ఏటకు పోతారు. ఏటకు పోయి ఇంటికి వచ్చి తన తండ్రి ముందు నిలబడతారు. పెద్ద కొడుకును ఇట్రా నాన్న అని పిలిచి, అమాస చీకటి అర్ధరాత్రి ఏమేం పనులు చేస్తావు కొడుక అంటే, నేను అన్ని పనులు చేస్తానా అని అంటాడు. రెండోని పిలిచి తొడ మీద కూర్చోబెట్టుకొని బుజ్జగించి, అమాస చీకటి అర్ధరాత్రి ఏమేం పనులు చేస్తావు కొడుక అంటే, నేను అన్ని పనులు చేస్తానా అని అంటాడు. మూడోని కూర్చోబెట్టుకొని, అమాస చీకటి అర్ధరాత్రి ఏమేం పనులు చేస్తావు కొడుక అంటే, నేను అన్ని పనులు చేస్తానా అని అంటాడు. నాలుగో కొడుకును కూర్చోబెట్టుకొని తొడ మీద, అమాస చీకటి అర్ధరాత్రి ఏమేం పనులు చేస్తావు కొడుక అంటే, నేను అన్ని పనులు చేస్తానా అని అంటాడు. ఐదో కొడుకును కూర్చోబెట్టి, అమాస చీకటి అర్ధరాత్రి ఏమేం పనులు చేస్తావు కొడుక అంటే, నేను అన్ని పనులు చేస్తానా అని అంటాడు. అమాస చీకటి ఆరో కొడుకును కూర్చోబెట్టుకుని తొడపైన, అమాస చీకటి అర్ధరాత్రి ఏమేం పనులు చేస్తావు కొడుక అని అంటే, నువ్వేది చెప్పినా నాన్న నేను అది చేస్తా అంటాడు. ఏడో కొడుకు చిన్నారి కొడుకును కూర్చోబెట్టుకొని, అమాస చీకటి అర్ధరాత్రి ఏమేం పనులు చేస్తావు కొడుక అని అంటే, నేను ఏం పనులు చేయ, నేను నాగేంద్రుని బిడ్డను, దేవేంద్రుని బిడ్డను, జలసముద్రుని బిడ్డను, అగ్గిదేవుని బిడ్డను, ఆకాశం అంతా పందిరి భూదేవంత అరువులతోటి వాళ్ళతో వేయించుకొని దేవగణికలను పెళ్లి చేసుకుంటానా అంటే, ఛీ అని కొట్టి, మనమేమో కూటికి గతిలోని వాళ్ళము, నీకు దేవగణికలు ఎట్లా చేసుకోవాలనిపిస్తుందిరా అని దొబ్బి చీపో అని అంటాడు. అన్న తర్వాత ఆ పిల్లగాడు చిన్నోడు ఏడ్చుకుంటే తన తల్లి దగ్గరికి పోయి బాధపడుకుంటూ, బిడ్డ నాయన ఏడవకు, నువ్వు నాన్న ముందు గట్లా మాట్లాడద్దు కదా అని అంటది. అని తెల్లారినాక, అవ్వ ముక్తమంత పేగుల పౌడమంతా సర్దిగట్టు అని అంటాడు. అని ఎందుకు బిడ్డ అని అంటే, నేను పోతా నేను ఎటన్నా వెళ్ళిపోతా, నేను అనుకున్నది నెరవేరాలే అని అంటాడు. అంటే అది సాధ్యమా అమ్మ అని తల్లి అంటది. ఎట్లనన్నా నా పరువు పోతుంది, నేను అనుకున్నది నాకు కావాలా అని అంటాడు. అని మొత్తం అంత పేగుల పడడం అంతా సర్ది కట్టుకొని పోతా అంటాడు. కాకి గర్రువనని పిట్ట బుర్రువనని కారండ పడవిలా పోతా అంటాడు. పోంగ మంచి ఎత్తే ఉమ్మెత్త రాలని ఉమ్మెంత గడ్డి, చెట్టు శంగల గడ్డి సేతాళ్ళ పొడుగు, గుర్రం శంగల గడ్డి గుర్రాల పొడుగు, మస్తు పెద్ద పెద్ద గడ్డి, గుట్టలు ఎక్కరాని గుట్టలు ఎక్కి దిగరాని గుట్టలు ఎక్కి పోతా అంటాడు అడవిలో. పోంగ పెదరాలు పెద్దమ్మ ఒక నివాసం ఏర్పాటు చేసుకొని ఉంటుంది. నాకు మస్తు బర్రెలు ఉంటాయి, ఆవులు ఉంటాయి. అయితే ఆవులు బర్రెలు అడవిలో అవి కాసుకుంటూ ఉంటుంది ఆ అమ్మ. అయితే పోంగ ఆ బర్రెల కొట్టమంటారు, బర్రెల సావడని అంటారు. బర్రెల కాడ పడుకొని ఉంటారని ఇది అట్లనే ఉంటాడు. ఉండి ఆ బర్రెలు ఈ దుడ్డెలు ఆవులు తాగంగా నురుగు తాగి బతుకుతాడు. బతుకుతుంటే ఈ దుడ్డలకు తానం పోసుడు, లేగలకు స్నానం పోసుడు, ఈ లేగలు అనుకుంటాయి ఎక్కడి నుండో ఈ అన్న వచ్చిండు మనకు మస్తు సేవ చేస్తాండు అవి అని అనుకుంటాయి. అట్లనే ఒకరోజు దుడ్డే ఏమో అయి పడిపోతే ఈ ఆ మేతకు పోతే బర్రెలు వస్తాయి, వచ్చి ఎక్కడి నుండో ఇడు పగోడు పాలోడు ఎవడో వచ్చిండు అని ఆ బర్రెలు అనుకొని ఈ పిల్లగాన్ని ఎల్లగొడితే అప్పుడు దుడ్డలన్నీ కలిసి అడ్డం తిరిగి, అన్న మాకు ఏం చేయలేదు, అది ఏదో పురుగు గుట్టింది అని చెప్పినాక, అప్పుడు పెదరాలు పెద్దమ్మ వస్తుంది. వచ్చి చూసి పిల్లగాన్ని ఎల్లగొడుతుంది. మళ్ళీ మొత్తానికి ఈడెవడో పగోడో పాలడ ఎల్లగొట్టిన తర్వాత ఇక ఈ దుడ్డలు మేత తినాయి. అట్లనే వండుకుంటాయి. ఒక్కరోజు అవుతుంది, 2 రోజులు అవుతుంది, 3 రోజులు అవుతుంది, 4 రోజులు అవుతుంది, 5 వారం అవుతుంది. కంటగతికి ప్రాణం పోయే స్థితిలో ఉంటే అన్న అని కలవరిస్తూ ఉంటాయి. అప్పుడు వెళ్ళి పెదరాలు పెద్దమ్మ, సరే బిడ్డ నువ్వు మరి
మంచిగా ఉండాలి నువ్వు బుద్ధిగా అని చెప్పి తీసుకుని వస్తుంది. సరే అమ్మ అని వస్తాడు. వచ్చిన తర్వాత ఇక ఇంత 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 12 ఏళ్ళ పిల్లగాడు అవుతాడు. 12 ఏళ్ళ పిల్లగాడు అయిన తర్వాత ఏం చేస్తుందని అంటే, ఇక అమ్మ నువ్వు బర్రెలకు పోకు నేనే పోతా అంటాడు. సరే బిడ్డ మరి పో అని చెప్తుంది. మరి ఇక నువ్వు పో మరి జాగ్రత్త అని అంటుంది. అంటే పోంగ 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 ఒకడ దేవేంద్రుని బిడ్డలు దేవగణికలు సోవునెల బావి కాడ పైన బట్టలు వేసుకొని కింద స్నానం జలకాలు ఆడతారు. అయితే ఇక వీడు మా దండి వాడైనా అలా బట్టలు ఎత్తుకొని వచ్చి ఒకటి దాచిపెడతాడు. దాచిపెట్టిన తర్వాత 7 దేవేంద్రుని బిడ్డలు చిన్నదాన్ని దాచిపెడతాడు. దాచిపెట్టిన వాళ్ళు 6 ఉంటే వాళ్ళు వేసుకుంటారు. నువ్వు ఎన్నవో మన నాన్నత్తయ్యలు దేవగణికలు వెళ్ళిపోవాలి కదా దేవలోకం. మన దేవేంద్రుడు ఏమన్నా అంటాడని వెళ్ళిపోతే ఈ పిల్లవాడు అవి ఎత్తుకొని ఇంటికి ఉరికి రావాలి కరెక్టే. కానీ వెనుకకు మరీ చూడద్దు. వెనుకకు మరీ చూస్తే శాపం పెడితే సీల్ అవుతాడు. అతను వచ్చిన తర్వాత వెనుకకు మరీ చూస్తాడు ఉరికిరాగా. చెప్పించి శాపం పెట్టి నువ్వు రాయి కావాలి రా అని అన్నాక రాయ బట్టలు ఆమె తీసుకొని వెళ్ళిపోతుంది దేవేంద్రుని బిడ్డ. వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వస్తాయి. అయ్యో బర్రెలు ఆవులు ఇవన్నీ వస్తాయి. మట్ల కాడ మట్టు కాడ అవి నిలబడతాయి. నిలబడ్డ తర్వాత అయ్యో మావోడేడి అని చూస్తుంది పెదరాలు పెద్దమ్మ. రాలే దుడ్డలను అడుగుదా అవి ఏం చెప్పాయి. తెల్లారి కట్టెకు మంత్రం వేసుకొని రాయి బండ కల్లా కట్టె మోపి అయ్యా నా కొడుకేడునో చూపెట్టమని దేవుణ్ణి ప్రార్థిస్తే అప్పుడు 1000 ఏండ్ల కింది 1000 ఏళ్ళు 1000 ఏండ్లు అంటే కొన్ని యోజన కొన్ని వేల సంవత్సరాలు కొన్ని యుగాల కింది శాపగ్రస్తులు గడ్డాలు మీసాలని లేస్తారు. లాస్ట్కు వీళ్ళు లేస్తాడు. లేచిన తర్వాత పిల్లగాడు లేచినాక అప్పుడు అమ్మ అని తల్లి కన్న తల్లి లెక్కనే గుండెలకు హత్తుకొని ఏడ్చి నువ్వు నన్ను కాదనక నువ్వేం చేయొద్దు బిడ్డ అని అంటుంది. అంటే సరే అమ్మ అంటాడు. అని ఇంటికి వస్తాడు. మూలం మంచం వేసుకు ముసుకమర పెడతాడు. అంటే ముసుగు పెట్టుకొని పడుకుంటాడు. అలాగే ఎంతమంది వచ్చి లేపినా లేకుంటే అప్పుడు ఈ దుడ్డలు ఆవులు బర్రెలు అన్నీ వచ్చి ఇట్లా చెద్దరు గుంజి లేపితే అప్పుడు పెదరాలు పెద్దమ్మ వచ్చి ఏం కావాలి బిడ్డ అని అంటే నాకు దేవేంద్రుని బిడ్డతోటి పెళ్ళి కావాలి ఖచ్చితంగా, లేకుంటే నేను ఇప్పుడు చనిపోతానంటే ఇట్లా కుదరదు మరి నేను చెప్పినట్టు చేయాలి అని అంటే సరే అమ్మ నువ్వు సోనాల బావి కాడ స్నానం చేస్తాడు. ఆఖరి దాని కడగొట్టే దాని బట్టలు పట్టుకొని ఎరుకకు మరీ చూడకుండా రావాలి. వచ్చి నువ్వు ఈడ పెళ్ళి చేసుకొని ఉంచుకో అని అంటాడు. అన్న తర్వాత ఆ చీర పట్టుకొని ఆ చీర దానికి దొరకనియద్దు అని అంటే సరే అమ్మ అంటాడు అని పోతాడు. తెల్లారి మంచిగా స్టైల్గా సంతోషంగా బర్రెలకు పోతాడు. పోంగ ఇక టైం అయిపోతుంది. ఒక చిన్న కోతిని కావలి పెడతాడు. ఒక కోతి కూడా ఉంటుంది వాళ్ళ దగ్గర. కావలి పెడితే ఆ కోతి చిత్రాంగి కోతి వీనస్ ఉంటుంది. ఏం చేస్తుంది వాళ్ళు పోయే టైంకి నువ్వు సిగ్నల్ ఇవ్వంటే ఈడు ఎక్కి ఈ రామన్న ఎక్కి నిద్రపోతాడు. కొసక్కం మళ్ళా కోతి సిగ్నల్ ఇవ్వకపోయినాక వాళ్ళు వెళ్ళిపోతారు. మళ్ళీ ఇవాళ వచ్చే అందుకొద్ది అంటాడు. తెల్లారి కోతికి మంచిగా బుద్ధి మాటలు అన్నీ చెప్పి ఏం చేస్తాడని అంటే తీసుకెళ్ళి మళ్ళా కింద కోతిని పెట్టి పైకి రాముడు అని నామకరణం చేస్తుంది పెదరాలు పెద్దమ్మ. ఇక రామన్న ఎక్కుతాడు. ఎక్కిన తర్వాత ఏమవుతుందని అంటే ఇక స్నానం చేస్తారు. మంచిగా కిల నవ్వుకుంటా అక్క చెల్లె అబ్బా ఇలా సంతోషంగా ఉన్నమే అని అనుకుంటా స్నానాలు చేస్తారు. మళ్ళీ 7 బట్టలు తీసుకుంటాడు. తీసుకొని దాచి పెడతారు. అయ్యో బట్టలు లేవు అని అంటే మీ చెల్లెని నాతోటి పంపిస్తే మీ బట్టలు ఇస్తానని షరత్తు పెడతారు. సరే నువ్వేంటన్నా అని మా చెల్లెని పంపిస్తామని వాళ్ళు బాయిలుండి ఒప్పుకునే 6 బట్టలు 7 బట్టలు ఇవ్వకుంటే వెనక పడేస్తుంది. వచ్చినాక పెదరాలు పెద్దమ్మ పెళ్ళి చేస్తుంది. మంచిగానే కొన్ని రోజులు అవుతుంది. అయిన తర్వాత ఏమవుతుంది అని అంటే
మూలకు మంచం వేసి మళ్ళీ రంది పడతా అంటాడు. ఒక్కరితోటి పెళ్లి చేసుకుంటే ఇంకా ముగ్గురిని చేసుకోవాలి కదా. దేవేంద్రుని బిడ్డను, నాగేంద్రుని బిడ్డను, జలసముద్రుని బిడ్డను, అగ్గిదేవుని బిడ్డను, 4 బిడ్డలను పెళ్లి చేసుకోవాలి అని మూలకు మంచం వేసి ముసుకమర పెడతాడు. పెట్టిన తర్వాత ఏమైంది, పెదరాలు పెద్ద మచ్చలు లేపుతుంది, అస్సలేనాడు. వాళ్ళు చెప్పినా ఈనాడు, ఎంతమంది పిలిచినా భటులు రాజులు, రాజ వైభోగం వస్తుంది. ఇక దేవేంద్రుని బిడ్డనే పెళ్ళి చేసుకునే అయితే భటులు వీళ్ళందరూ వస్తారు. వచ్చిన తర్వాత నాకు తలకాయ నొత్తుంది ఘోరంగా, నాకు ముసలి కనుగుడ్లు కావాలి అని చెప్పు. మిగతా చిన్న ఆయనకు నాగేంద్రునికి అని అంటే లెటర్ రాయి అని అంటాడు. ఏమనంటే ఈయన అక్కడోడు కాదు, ఇక్కడోడు కాదు, నీ అన్న బిడ్డ దేవేంద్రుని బిడ్డ, చిన్న బిడ్డ భర్త, దేవగనిక భర్త, ఈయనకు అడిగింది ఇచ్చి పంపు చిన్నాన అంటే అత్తది. రాసినాక ఇది ఏం చేస్తాడంటే సముద్రానికి పోయి సముద్రం లేచి మునిగిపోవాలి. మునిగిపోయాక అక్కడికి పోతాడు. పోయినాక రే మా అన్నయ్య ఇచ్చిండు, అడిగింది ఇచ్చి పంపు అని అంటే అలా ఏం కావాలి బిడ్డ అని అంటాడు. అంటే నాకు నీ బిడ్డనిచ్చి ఆకాశం అంత అరుగులేసి భూదేవరంత గద్దరేసి లగ్గం నాగలి చేయాలి అంటాడు. అన్న తర్వాత సరే బిడ్డ, నీ అవ్వ నాకన్నా పెద్ద మా అన్నయ్య ఇచ్చిండు, ఎంత గొప్పోడు, నేను ఎందుకు ఇయ్య అని అనుకుంటాడు. అనుకొని ఆకాశం అంత అరుగులేసి భూదేవరంత గద్దెలేసి రంగరంగ వైభవంగా పెళ్ళి చేస్తాడు. పెళ్ళి చేసి అడిగిందంటే మొసలి అడుగుతాడు. అడిగిన తర్వాత రేపటి ఎపిసోడ్లో చెప్పుకుందాం ఫ్రెండ్స్. బాయ్. అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి దయచేసి. బాయ్ ఫ్రెండ్స్.